చేపల వేపుడు. మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా కనుక క్లీన్ చేసుకొని చేపల వేపుడు చేసుకున్నామంటే అసలు నీచు వాసన అనేది ఉండదన్నమాట. ముందుగా అయితే నేను ఫ్రైకి పులుసుకి సపరేట్ చేసేసుకున్నాను. ప్రతి ఒక్క ముక్కకి ఇలా నిమ్మకాయ ఉప్పు పెట్టేసుకొని రుద్దేసుకోవాలి. నేనైతే ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా రుద్దడం వల్ల జిగురు మొత్తం పోయి నీచు వాసన పోయి మంచిగా ఉంటాయి అన్నమాట. క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది స్మెల్ వస్తాయని చేపలను తినడం అవాయిడ్ చేస్తారు, కానీ మనకు సీ ఫుడ్ అంటే ఫిషే కదా. సో నేనైతే ఒక బేషన్లో మొత్తం ఒక ముక్కకి ఉప్పు నిమ్మకాయ పట్టించేసి మళ్ళీ అందులో కొంచెం పసుపు ఉప్పు నిమ్మకాయ ముక్కలు వేసేసి ఒక 5-6 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అనేది అసలు రాదన్నమాట. చాలా ఫ్రెష్గా కడుక్కోవడం అవుతుంది. మనకు అక్కడ కట్ చేసి ఇస్తారు కదా, వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి హడావడిగా కడిగేసి ఇస్తారు. నేనైతే సపరేట్ చేసుకున్నాను పులుసుకి ఫ్రైకి. ఈ పులుసు ఫ్రైకి అయితే అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉండాలన్నమాట. అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని మెంతులు జీలకర్ర వేపేసుకుందాము. చేపల్లో అయినా చేపల పులుసులో అయినా చేపల ఫ్రైలో అయినా జీలకర్ర మెంతుల పౌడరే ద బెస్ట్ అన్నమాట. టేస్ట్ రావాలంటే ఇది కన్ఫామ్ ఉండాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి లేనిదే ఫిష్ కర్రీ అవ్వదన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రైకి మొత్తం కలిపేసి పెట్టేసుకుందాము. నేనైతే ఫ్రైకి నడుము ముక్కలు తీసుకున్నాను. 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్ అయితే మంచిగా వేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఎందుకంటే మనకి గ్రేవీ ఉండదు కదా ఫ్రైలో, ఈ అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టడం వల్ల అదే రైస్లో కలుపుకొని తినొచ్చు. జీలకర్ర మెంతుల పొడి ఫ్రెష్గా పట్టుకుంది. 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ వేసుకుంటుంది అనుకుంటున్నారా? మాది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ పట్టిద్ది. 2 స్పూన్స్ ఆయిల్. ఇవి అన్నిటినీ మంచిగా కలిపేసుకుందాము. ఈ చేపల ముక్కలకైతే ఇవన్నీ కలిపేసుకుందాము మంచిగా. ముక్కలకి పట్టేటట్టు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలబెట్టేసుకొని పట్టేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపల ముళ్ళులు కుచ్చుకోబోతాయి అన్నమాట. మసాలాలన్నీ మంచిగా దట్టించాలి. అయితే ప్రతి ఒక్క ముక్కని మసాలా పట్టిస్తున్నాను. ఇదైతే ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి చేపల ముక్కలు. నేనైతే ఒక 1 లెమన్ తీసుకున్నా, ఒక హాఫ్ అయితే వేస్తున్నాను. మీలో ఎంతమందికి చేపల ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. ఫాస్ట్లో అయితే ఫాలో అవ్వండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మంచిగా కలిపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్యానం పెట్టుకుందాము. పెంక అన్నమాట. మా తెలంగాణలో అయితే ఇది పెంక అంటారు, రొట్టె పెంక. జొన్న రొట్టెలు చేస్తామన్నమాట దీని మీద. చూసారు కదా నేను ఆయిల్ ఎంత వేసాను. ఈ ఆయిల్తో ఆ ఫ్రై మొత్తం చేసేస్తాను. ఈ రొట్టె పెంక మీద చేస్తే మాత్రం అసలు మాడిపోదు, అంటుకుపోదు, కొంచెం ఫ్రెష్ వస్తుంది అన్నమాట. మనం ఎలా వేసిన ముక్క అలా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం 1/2 అవర్ పక్కకు పెట్టేసుకున్న ఈ పీసుల్ని ఒక్కొక్కటిగా పేనం మీద వేసుకుందాము. తక్కువ ఆయిల్తో
మంచిగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట రొట్టె పెంకుంటే. వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే స్కిన్ ఉంటుంది కాబట్టి చిల్లుతాయి అన్నమాట. చేపల స్కిన్ ఉంది కదా, అది ఆయిల్లో చిల్లేసి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దూరంగా ఉండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మనం ఏంటి డైరెక్ట్ ఒకేసారి స్పూన్తో కాకుండా ఇలా రొట్టె పెంకనే షేక్ చేసామనుకో అవే కలబడిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది, కొంచెం కింద ఫ్రై అయిపోయింది. ఒకసారి అయితే తిరిగేసుకుందాము. చూసారు కదా, అసలు కింద అంటుకోనే లేదు. ఇలా ఫ్రెష్గా వచ్చేస్తాయి అన్నమాట రొట్టె పెంక మీద చేసుకుంటే. అలా అని దోశ పాన్ మీద చేయకూడదు, నెక్స్ట్ దోశలు రావు. నేనైతే ఒకసారి అన్నీ తిరిగేసి పెట్టేసుకుంటున్నా. తక్కువ ఆయిల్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. అలా మనము కుక్ అయిపోయింది కూడా కొంచెం సైడ్కి పెట్టేసుకోవచ్చు. అసలు ముక్క చెదరనే చెదరదన్నమాట. మా వారు అన్నం పెట్టేయమంటున్నారు, నేను పెట్టేసుకోమని చెప్పాను. ఆల్రెడీ నేను చేపల పులుసు చేశాను, తను అన్నం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. నేనైతే సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి టైం పట్టిద్ది. ఒకసారి అయితే షేక్ చేద్దాము. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో. ఒక 1 కప్పుతో మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. 1 కప్ కూడా పట్టదు, 1/2 కప్తోనే మనం చేపలు మొత్తం ఫ్రై చేసుకోవచ్చు. ఈ 2 పీసెస్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి పక్కకు తోసేద్దాము. పప్పుచారు అన్నంలోకి ద బెస్ట్ కాంబినేషన్ అన్నమాట ఈ చేపల ఫ్రై. నేనైతే వీటిని ఎత్తి పెట్టేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ అయిపోయినాయి ఫ్రై. ఇప్పుడు నడుము ముక్కలు ఉన్నాయన్నమాట, ఇంకొక వాయి వేసుకుందాము. చాలా క్రిస్పీగా వచ్చాయి చేపల ఫ్రై. ఈ 3 ముక్కలు కూడా వేసేసుకుందాము. ఒకసారి అయితే అలా షేక్ చేద్దాము. కింద అయితే అంటుకుపోదు కదా, అందుకే ఒకసారి షేక్ చేసి ఆయిల్ని అటు ఇటు స్ప్రెడ్ చేసామనుకో మంచి పట్టేసిద్ది అన్నమాట. నేను ఆల్రెడీ రివర్స్ చేసేసాను వీటిని. సో చూసారు కదా తక్కువ నూనెతో ఎలా ఫ్రై చేసుకోవాలో. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.